మార్నింగ్ కాన్ఫరెన్స్ కి చేరువచ్చినటువంటి పెద్దలకు, దైవజనులకు, సేవకులకు, ప్రతి ఒక్కరికి మన రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మనము మార్నింగ్ కాన్ఫరెన్స్ మమ్రే క్రిస్టియన్ అసెంబ్లీ ఓడి చెరువు నుంచి జూమ్ యాప్ ద్వారా కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుండి 4208వ దినమున మనం చేరువచ్చాం. మంగళవారం దినం మనకు యాజ్ పర్ షెడ్యూల్ మనకు స్పీకర్ గారు సామీర్జీ అబ్రామ్ గారు, సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ చెన్నై, తమిళనాడు నుండి, అలాగే ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్ టు తెలుగు బ్రదర్ జంగ సుధాకర్, సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ మాటూర్, బాపట్ల డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. యాజ్ పర్ షెడ్యూల్ మనకు సింగర్ కూడా మధ్యమారు చంద్రయ్య గారు తాడిమర్రి నుంచి మనకు ఉన్నారు. అయితే ఈ కూడికను మనం ప్రార్థన చేసుకుని మరి ప్రారంభించుకున్నాం. మన మధ్యలో మరి రెడ్డమ్మ గారు ఉన్నారు. వారు ప్రారంభ ప్రార్థన వందనాలన్న ప్రార్థన చేయండి అన్న. వందనాలు. దగ్గర మా తండ్రి, కనికర సంపన్నుడా, పరిశుద్ధుడా, ప్రభువు మీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో ఆయన మంచి నిద్రించి విశ్రాంతిని ఇచ్చారు. సజీవుల లెక్కన మళ్ళా తిరిగి మరొక దినాన్ని ఈవీగా ఉదయకాల సమయంలో చూసే అవకాశం ఇచ్చారు. అంత మాత్రమే కాదు కానీ ఉదయకాల సమయంలోనే నీ సేవకులైన వారితో కలుసుకొని, పెద్దలైన వారితో కలుసుకొని, వారి ముఖదర్శనం చేసుకొని, ప్రభు నాయన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మీ ఘనమైన నామాన్ని ఘనపరిచే అవకాశం దూరస్థులమైన మాకు అనుగ్రహించారు. ఎంత సమీపస్తులుగా తీసుకొచ్చారు అంటే మాకు అతి దగ్గరలో మీరు ఉన్నందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. సమీపస్తులుగా మాకు దొరికారు, మీకు వందనాలు నాయన. తండ్రి, ఈ దినమంతట్లో కూడా మీ సహాయం, మీ సన్నిధి మాతో ఉంచుతారని, ముఖ్యంగా ఈ జరుగుతున్న ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన మీ దాసులను, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ దాసులను, ఇది వాక్య పరిచయం చేయవలసిన మీ దాసులు, కీర్తనం చేయవలసిన మీ దాసులను నీ పాదాలు చింత పెట్టి, ప్రభు మీరే సమస్తము ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని, ఆయన కార్యక్రమాన్ని డిస్టర్బెన్స్ లేకుండా యావత్తు క్రమంగా మర్యాదగా మీరు గొప్ప చేసుకోండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ, ఏది ఏమైనప్పటికీ వారెక్కడ వారు, మేము ఎక్కడ వారు అయినప్పటికీ ఒక రక్తము మమ్మలను సమీపస్తులుగా చేసింది. అదే నాయన దినదినము మా తండ్రి మమ్మలను మా ప్రభు సహవాసంలోకి తీసుకొచ్చింది. అది మీ చిత్తమైనందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎలాగనైనా ఎన్నో సంవత్సరాలుగా జరగడానికి కూడా మీరు వేసిన ప్రణాళికలు అయ్యా, ఇది అయినా మేము అనుకున్నది కాదు కానీ జగత్ పునాది వేయబడక మునిపే మీ దయా సంకల్పం చొప్పున నిర్ణయ కాలంలో మీరు జరిగిస్తున్నారని కూడా నమ్మి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కార్యక్రమం మొదలు నుంచి ఆయన కార్యక్రమం ముగింపు వరకు మీరు తోడై ఉండి చక్కగా జరిగించుకొని మీ నామానికి మహిమ కలిగించుకున్నాను. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని అన్నాడు ఆయన. అయ్యా, పనికి పునాది వేసే దేవుడు మీరు, కొనసాగించే దేవుడు మీరు. మీకు వందనాలు చెల్లిస్తూ, ముఖ్యంగా అధ్యక్షత వహించి సగం నడిపించడానికి మీరు ఇచ్చిన మీ దాసునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, సగం నడిపించడానికి సహాయకుడిగా ఉంటుంది మా ప్రభు చూపున్నాను. మా ప్రాణాదులైన మీరే విదాసులు అబ్రహాం గారి ద్వారా మీరు అందిస్తున్న ఆ యొక్క వరుస ధ్యానాలు ఇంపుగాను మీ నామ మహిమార్థమై ప్రభు చక్కగా వివరించడానికి తగిన జ్ఞానము, వాటిలో నుంచి నాయన సత్య సంబంధమైన మాటలు, అవి నాయన ఆత్మ సంబంధమైన జీవితానికి అవి పురుకొల్పుగా ఉండడానికి కూడా కృప చూపమని మరొకసారి ఈ కార్యక్రమాన్ని మీ ఆత్మాధీనం ఉంచుకొని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసినటువంటి రెడ్డమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే యాజ్ పర్ షెడ్యూల్ మన మధ్యలో ఉన్నారు మరి మధ్యమాన చంద్రయ్య గారు తాడిమర్రి నుంచి. అన్న చంద్రన్న వందనాలన్న. వందనాలయ్యా. పాట పాడండి. బంగారు నగరిలో శృంగార వనములో, బంగారు నగరిలో శృంగార వనములో
విహరించు శుభవేళలో ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో. బంగారు నగరిలో శృంగారవనములో, బంగారు నగరిలో శృంగారవనములో విహరించు శుభవేళలో ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో. పరమందు దూతలు పరిచర్య చేయ సంతసముగా చేరి వచ్చిరి, ప్రియుడైన యేసుని మధుర భాషితంబులు ప్రేమ మీర నాకు తెల్పిరి. పరమందు దూతలు పరిచర్య చేయ సంతసముగా చేరి వచ్చిరి, ప్రియుడైన యేసుని మధుర భాషితంబులు ప్రేమ మీర నాకు తెల్పిరి. బంగారు నగరిలో శృంగారవనములో, బంగారు నగరిలో శృంగారవనములో విహరించు శుభవేళలో ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో. నా ప్రియుని మోమో ఆదరంబులందు చిరునవ్వులే వెలసే, కనువిందు చేయ హృది నిండి పోయే, కనువెంతో పరవశించెను. నా ప్రియుని మోమో ఆదరంబులందు చిరునవ్వులే వెలసే, కనువిందు చేయ హృది నిండి పోయే, కనువెంతో పరవశించెను. బంగారు నగరిలో శృంగారవనములో, బంగారు నగరిలో శృంగారవనములో విహరించు శుభవేళలో ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో. ప్రియుడైన యేసు నయనాలలోన ఆనంద పరవశము, హృదయం భూతాక మూర్చిల్లిపోతి ప్రేమాతిశయము తోడా. ప్రియుడైన యేసు నయనాలలో ఆనంద పరవశము, హృదయం భూతాక మూర్చిల్లిపోతి ప్రేమాతిశయము తోడా. బంగారు నగరిలో శృంగారవనములో, బంగారు నగరిలో శృంగారవనములో విహరించు శుభవేళలో ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో. నా ప్రాణ ప్రియుడు నా చెంత చేరి
ప్రేమ పాత్ర నాకందించా, ప్రేమ చీరదారలు పానంబు చేసి పరమ గీతమాలపించితి. నా ప్రాణ ప్రియుడు నా చెంత చేరి ప్రేమ పాత్ర నాకందించా, ప్రేమ చీరదారలు పానంబు చేసి పరమ గీతమాలపించితి. బంగారు నగరిలో శృంగారవనములో, బంగారు నగరిలో శృంగారవనములో విహరించు శుభవేళలో ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఆహా నాకెంత ఆనందమో, ఆహా నాకెంత సంతోషమో, ఓహో నాకెంతో ఆనందమో. అయ్యా అందరికీ వందనాలు. అన్నాడు. చక్కటి పాట పాడి వినిపించినటువంటి చంద్రయ్య గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వదనాలు తెలియజేసుకుంటున్నాం. మన మధ్యలో నిజముగా ఈ సమయము అనుకూలమైన సమయానికి మనం చేరొచ్చాం. సామ్యూయల్ జి అబ్రహాం గారు, సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ చెన్నై, తమిళనాడులో నుంచి ఇంగ్లీష్ లో వారు ఒక సందేశం ధారావాహికంగా అందిస్తున్నారు. అలాగే ట్రాన్స్లేటర్ కూడా ఇంగ్లీష్ నుండి తెలుగుకు జంగ సుధాకర్, సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ మాటూరు నుంచి, బాపట్ల డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండగా, వాక్య సహాయం కొరకు మరి ఇద్దరి నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు రవి మనోహర్ అన్న గారు తిరుపతి నుంచి వారు ప్రార్థన చేస్తారు. రవి మనోహర్ అన్న వందనాలన్న. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, ఉదయ కాలమున మీ పాదసన్నిధికి మమ్మల్ని ఇలాగున సమకూర్చారు. 4208వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మాకు అనుచిన సహవాసాన్ని బట్టి మీ స్తోత్రములు. దిగో మా ప్రభువా, కాన్ఫరెన్స్ ను ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటి మా ప్రియులు ఇజ్రాయెల్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి బన్నబాస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. మా మధ్యకు వాక్యం అందించడానికి మీరు నడిపించినటువంటి మా ప్రియులు పెద్దలు సామ్యూయల్ అబ్రహాం గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి వాక్యం అందిస్తూ ఉండగా తర్జుమా చేయడానికి సిద్ధపరిచినటువంటి బ్రదర్ సుధాకర్ బాబు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. చక్కని పాట, ప్రార్థన, ప్రారంభము అన్ని కూడా మీరు జరిగించారు. వాక్యంలోని వెళుచుండగా ధారావాహిగా అందిస్తున్నటువంటి కీర్తన గ్రంథంలోని 23వ అధ్యాయాన్ని ధ్యానిస్తుండగా అందులో ఉన్నటువంటి విశేషాలు మాకు అందించి మీరే మహింపొందని వేడుకుంటున్నాం. మీ దాసుని ఆత్మతో నింపి మా మధ్యకి నడిపించారు. మేమందరం కూడా శ్రద్ధగా విని మా విశ్వాస జీవితమును మెరుగుపరచుకోవడానికి, మీరు రాకడ కొరకు సిద్ధపడడానికి కృప చూపించున్నాము. క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రవందనములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అబ్రహాం గారు, సర్వెంట్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ చెన్నై, తమిళనాడు నుంచి, అలాగే ట్రాన్స్లేటర్ జంగ సుధాకర్ గారు, సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ మాటూరు, బాపట్ల. We are invited to both and continue to the your message, please. అన్న అబ్రహాం అన్న వందనాలు. వందనాలు బ్రదర్. సుధాకర్ గారు వందనాలు. కంటిన్యూ చేయండి అన్న. To God be the glory and good morning to every one of you. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చినటువంటి అందరికి కూడా ఉదయకాల శుభవందనాలు తెలియజేస్తున్నాను. Thank you brother Israel for your very warm welcome. చక్కటి సాదర స్వాగతాన్ని ఇచ్చినటువంటి మరి ప్రియులు పెద్దలు ఇశ్రాయేల్ గారికి మా వందనాలు. I thank the Lord. I thank Brother Barnabas. I thank the elders of Mamre Christian Brethren Assembly, Odi Cheruvu, for having invited me this morning. దైవజనులు మరి బర్నబాస్ గారికి, అలాగే ఓడి చెరువు మమ్రే క్రిస్టియన్ బ్రదర్న్ అసెంబ్లీ పెద్దలకు
నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఆహ్వానాన్ని ఇచ్చినందుకు. And thank you everyone for being available so early in the morning to study the Word of God. ఉదయకాలమునే ఇలాగున్న దైవ వాక్యాన్ని ధ్యానం చేయటానికి చేరు వచ్చినటువంటి పెద్దలకు, సహోదర సహోదరులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. The Lord will make it a great blessing to you today and always. ప్రభు ఈనాటి దినాన్ని అలాగే ఎల్లప్పుడూ కూడా ఈ ధ్యానాలు మనందరికీ ఆశీర్వాదకరంగా పంచును గాక. Thank you, Brother Sudhakar, also for being available early this morning for helping out in the translation. God will bless you, brother. Thank you. Thank you. All right, we will continue our meditation from Psalm 23. పిల్లరా, మనము మన ధ్యానాల్ని 23వ కీర్తన నుంచి కొనసాగిద్దాం. Last week we commenced the study of Psalm 23. గత వారం మనం 23వ కీర్తన ధ్యానాన్ని ప్రారంభించాం. We are still studying the introduction to Psalm 23. మనం ఇంకా కూడా 23వ కీర్తన యొక్క పృష్ఠభాగాన్ని మాత్రమే, పరిచయాన్ని మాత్రమే తెలుసుకుంటూ ఉన్నాం. Even today we will continue to understand the background of this psalm before we get into studying the 6 verses of that psalm. ఈ కీర్తనలో ఉన్నటువంటి 6 వచనాల ధ్యానంలోనికి మనం వెళ్ళక ముందు ఈ కీర్తన యొక్క పృష్ఠభాగాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. Now last week before we ended, I was highlighting 5 important aspects of Engedi, the oasis in the desert of Judea. ఎన్గేది, యూదయ అరణ్యంలో ఉన్నటువంటి ఎన్గేది ప్రాంతమును గురించి నేను 5 విషయాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. And I also told you the importance of those 5 aspects which will help us understand the psalm better. అలాగే ఈ కీర్తనను మనము సరైనటువంటి అవగాహనతో అర్థం చేసుకోవటానికి ఈ 5 విషయాలు మనకి ఎంతగా ఉపయోగపడతాయో కూడా నేను వివరించాను. Many of us know Psalm 23 very well. We also know it by heart, and we have heard many messages on Psalm 23. మనందరము ఈ 23వ కీర్తన నుంచి ఎన్నో సందేశాలు విని ఉంటాము. ఆ కీర్తన మనకు బాగా పరిచయమైనటువంటి కీర్తన, అలాగే అందరం కూడా కంఠస్థం చేసినటువంటి కీర్తన. And I also trust that our present study of Psalm 23 will make it even more interesting and spiritually beneficial to every one of us. అయితే ఈ దినాల్లో మనం ఈ కీర్తన ధ్యానం చేస్తూ ఉండగా ఇది ఈ కీర్తన పైన మనకున్నటువంటి మక్కువను, ఆ శక్తిని కూడా పెంచి మనందరికి కూడా ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. So let me call to our memory once again those 5 characteristics of Engedi the oasis. అయితే మరొక్కసారి ఈ ఎన్గేది యొక్క 5 విషయాలను మీ మదికి మరొకసారి తీసుకొని వస్తాను. The first thing that we saw is green pastures. మొదటిది ఏమిటండి? అది పచ్చిక బయళ్ళు అన్నమాట. ఎన్గేదిలో ఏమున్నాయి? పచ్చిక బయళ్ళు ఉన్నాయి. The second we saw is the still waters. రెండోది ఏంటి? శాంతికరమైనటువంటి జలములు ఉన్నాయి. The third we saw are the rich palm trees, the rows of rich palm trees which is found in Engedi. అలాగే ఎన్గేదిలో మనం అక్కడ గమనించినప్పుడు ఏమున్నాయి? ఖర్జూర మఠాలు, అంటే ఖర్జూర చెట్లు ఉన్నాయి అన్నమాట అక్కడ. And these palm trees or these dates which you get the palm fruit, they decorate the king's tables. ఈ ఖర్జూరాలు రాజు భోజన బల్ల మీద అలంకరించబడి ఉంటాయి అన్నమాట. The fourth aspect of Engedi is the vineyards. అలాగే 4వ కోణం ఏంటి అక్కడ మనం గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వనాలు. And fifthly, the fifth characteristic of this of the oasis called Engedi is the olive trees.
ఐదవ అంశం ఏమి అంటే అక్కడ ఉన్నటువంటి ఒలీవ చెట్లు. Now, with this as the background, these 5 elements, the 5 characteristics of Engedi, if you now read this Psalm 23, you will understand it more better than what you understood it until now. ఎన్గేది యొక్క ఈ 5 అంశాలను మనం చెప్పుకున్నటువంటి 5 విషయాలను మనం మదిలో పెట్టుకొని 23వ కీర్తన కనుక మనం ధ్యానం చేసినట్లయితే మనకు మరింత అవగాహన మనకు ఈ కీర్తన నుండి దొరుకుతుంది. All right. Okay. Now we will get into further study today. మనము ఈనాటి ధ్యానానికి మనం ముందుకెళ్దాం. Now, in the land of Israel, there was a village called Bethlehem. ఇశ్రాయేలు దేశంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరే బెత్లెహేము. And we all know that Bethlehem is there even today. మనందరం ఎరుగుదాం కదా అండి, బెత్లెహేము ఆ పట్టణము నేటికి కూడా ఉంది. Now, in that village, there was a man called Jesse. ఆ యొక్క పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే యెషయా. And he had 8 sons. ఆయనకు 8 కుమారులు ఉన్నారు. Now, we have studied this much in detail when we did the previous study of Psalm 118. దీన్ని గురించినటువంటి సవివరంగా మనము 118వ కీర్తన ధ్యానం చేసినప్పుడు విన్నాము. Now, the job given to the 8th son is the job of a shepherd. 8వ కుమారుడికి ఇవ్వబడినటువంటి ఉద్యోగము లేదా పని ఏమిటి అంటే కాపరి అన్నమాట. Now, while he was a shepherd in his father's house, according to God's will, this young man got a job to work for the king of Israel. ప్రియులారా, ఈ యవన బాలుడు తనకి ఇవ్వబడినటువంటి పని చేస్తూ ఉండగా దానితో పాటు రాజుకు కూడా పనిచేసేటువంటి ఆ అవకాశం అతనికి లభించింది. But within a few days of this young man working in the palace, the king started having evil thoughts against this young lad. ఈ యవన బాలుడు కొద్ది దినాలు రాజు దగ్గర పనిచేస్తూ ఉండగా ఆ రాజుకు ఇతని మీద ఈర్ష్య అనేది ప్రారంభమైంది. You know why? The king thought that this young lad will overtake his position as the king of Israel. ఎందుకు ఈ సమస్య ఉత్పన్నమైందని అంటే ఈ యవన బాలుడు అనతి కాలంలోనే నాకున్నటువంటి ఆ రాజరికాన్ని తన స్వాధీనం చేసుకుంటాడేమో అన్న భయం వచ్చేసింది. That is why this king, who is none else than King Saul, now seeks to kill this young man called David. అందుకనే ప్రియులారా, రాజు అయినటువంటి సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. You see, this young man David did nothing wrong to be sought to be killed by the king of Israel. ఇశ్రాయేలు రాజు చేత చంపబడటానికి చేసినటువంటి ఘోరమైన పాపము లేదా తప్పిదము ఇతనిలో లేదు అన్నమాట. You see, because of the misunderstanding of King Saul, the king wanted to kill this young man, David. సౌలు దావీదును గురించి సరైనటువంటి అవగాహన లేనివాడిగా ఉన్నాడు కాబట్టి దావీదు ఈ యవన బాలుడు అయినటువంటి దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. You see, this young man was running hither and thither, helter-skelter in the valleys and the forest. He ran to save his life. ప్రియులారా, ఈ యవన బాలుడు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికై ఒక గుహ నుండి మరొక గుహకు, అలాగే ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు. Imagine this, brothers and sisters. This young man, the 8th son of Jesse or David, is being chased to be killed for no fault he has ever done. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ యవన బాలుడు ఏ తప్పిదము చేయలేదన్నమాట. చేయనటువంటి తప్పుకై ఇతడు చంపబడటానికి ఇతన్ని చంపటానికి అతను పరిగెడుతూ ఉన్నాడు. You see, the king is wanting to take his life.
రాజు అతని జీవితాన్ని తీసుకోవటానికి మరి ప్రయాసపడుతున్నాడు. It is not only King Saul, the king of Israel, but also the king's army is after this young man. ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు మాత్రమే కాదు కానీ ఆ రాజు యొక్క సైన్యము కూడా ఇతని వెంటబడుతూ ఉంది. Now, not only the king of Israel, King Saul, not only King Saul's army, but most of the people of the land of Israel were ready to capture this young man and give him to the king. వీళ్ళారా, ఇశ్రాయేల్ రాజే కాదు, ఆ రాజు యొక్క సైన్యమే కాదు, అసలు దేశంలో ఉన్నటువంటి అత్యధిక శాత జనులు ఈ యవన బాలును పట్టుకొని రాజుకు అప్పచెప్పాలని ఆశతో ఉన్నారు. You see, this young man, this young lad, this is why he was running into the hills, he was running into the valleys, he was running into the forest to hide himself, to hide his life from the hands of these people who were pursuing him. అందుకనే ఈ యవన బాలుడు తన జీవితాన్ని కాపాడుకోవటానికి, తను తాను భద్రపరచుకోవటానికి రాజు నుంచేమి, జనుల నుంచేమి, సైన్యము నుంచేమి అతడు తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు అన్నమాట, తను తాను కాపాడుకోవటానికి. This young man ran from one place to the other, from one country to another country. ఈ యవన బాలుడు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి He went to the Philistine. పారిపోతూ ఉన్నాడు. Yeah, he went to the Philistine land, he went to the Ammonites land, he went to the Moabites land, he ran to all these places for shelter. ఆయన ఆశ్రయం కొరకు ఫిలిస్తియా దేశానికి వెళ్ళాడు, అమ్మోనియల దేశానికి వెళ్ళాడు, అసూరియల దేశానికి వెళ్ళాడు. తనకి ఎక్కడికి వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళి దాక్కొని ఉన్నాడు. But the king never retreated, or he never took rest from chasing David to pursue him and to kill him. He never relaxed. కానీ రాజు మాత్రం దావీదును పట్టుకొని చంపాలన్నటువంటి ప్రయత్నం ఎంత మాత్రము కూడా విరమించినటువంటి వాడు కాదు. As David, this young man, is running and running and running away from the king, away from the king's army, away from the people of Israel who were pursuing him to capture him and give him to the king, at one point in time, he comes to the entrance of the desert of Judea. ప్రియులారా, ఇలాగ రాజు పట్టుకొని తనను చంపాలన్న ప్రయత్నంలో ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో యూదయ అరణ్యం దగ్గరికి ఇతడు ప్రవేశిస్తాడు. Now, as we studied last week, this desert of Judea is filled with sandstorms, dry heat, and no water, and pathetic condition. మరి గత వారం మనము గుర్తు చేసుకున్న విధముగా ఈ యూదా అరణ్యం అనేది ఇసుక తుఫానుతోనూ అలాగే భయంకరమైనటువంటి వాతావరణంతోనూ నీరు లేనటువంటి కష్ట స్థితిలో అది ఉందని మనం విన్నాము. And this desert of Judea is filled with valleys of death. అలాగే ఈ యూదా అరణ్యము గాఢాంధకారపు లోయలతో నిండి ఉంది అన్నమాట. So this young man David, as he was running, he comes to the entrance of the desert of Judea. Now the entrance of the desert of Judea is a place called Maon. ప్రియులారా, ఇలాగున అతడు పరిగెడుతూ ఈ యూదా అరణ్య సరిహద్దులకు వస్తూ ఉండగా దీని సరిహద్దు రాగానే ఏమనంటే మాయోన్ అన్నారన్నమాట. All right, a little later I will give you the reference for that place, Maon. Now, if you have to enter the desert of Judea, the place through which you can enter is called Maon. నీవు గనక యూదా అరణ్యానికి ప్రవేశించాలంటే ఆ ప్రవేశించడానికి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతము, అక్కడున్న ప్రదేశం ఏంటంటే ఈ మావోన్ అన్నమాట. Now, the Hebrew meaning of Maon itself is the entrance for the desert. That's the meaning, the entrance for the desert. ఈ మావోన్కి హెబ్రీ భాషలో ఉన్నటువంటి అర్థమే ఏంటంటే ఈ అరణ్యానికి సరిహద్దు లేదా అరణ్య ప్రవేశానికి సరిహద్దు అని ఉందన్నమాట. And Maon is the only entrance through which you can enter the desert of Judea. ఈ మావోను మాత్రమే
ఏకైక సరిహద్దు అన్నమాట ప్రవేశించడానికి, ఈ అరణ్యంలో ప్రవేశించడానికి. As the king, his army, and the people of Israel are chasing or going after David, somehow King Saul gets to know that David now is in a place called Maon. ప్రియులారా, ఇలాగున రాజు అలాగే సైన్యము వీరందరూ కూడా అందులోకి ప్రవేశించడానికి ఆలోచన చేస్తూ ఉండగా రాజుకి ఏదో ఒక రకంగా తెలిసిపోయింది ఏంటంటే దావీదు ఇప్పుడు ఈ అరణ్యంలో దాక్కుని ఉన్నాడు అని. Now, when king gets this information, he plans, and then he plans to capture David. So he surrounds David along with his army and the other people in order not to let David escape from Maon. కనుక దావీదును స్వాధీనం చేసుకోవాలి, దావీదును పట్టుకోవాలన్న ఆలోచనతో రాజు అయినటువంటి సౌలు ఏం చేశాడంటే ఈ మావోను ప్రదేశం మొత్తం అంతా కూడా తన స్వాధీనంలో తెచ్చుకున్నాడు అన్నమాట. Now imagine this, brothers and sisters. David is in a place called Maon. The place in front of him is the desert of Judea. Now around him, King Saul, his army, the people of Israel have surrounded him. There is no way of escape for David now. He knows he's going to be captured and killed. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. దావీదు ఈ మావోన్ అనేటువంటి ప్రదేశంలో ఉన్నాడు. ఎదురేమో యూదా అరణ్య ప్రాంతం ఉంది, చుట్టూరేమో సౌలు తన సైన్యం ఉంది. ఇంకా చూడండి, అవకాశం దొరికితే ఇతడు పట్టబడి వారి స్వాధీనంలోకి వెళ్తాడు అన్నమాట. You know, it is at this point in time David writes Psalm 22. ఇలాంటి ఈ సందర్భంలో దావీదు 22వ కీర్తన రాశాడు. We all know Psalm 22 very well, a psalm that is quite familiar, the psalm that we generally use during worship time. ప్రియులారా, 22వ కీర్తన కూడా మనందరికి సుపరిచితమైనటువంటి కీర్తనే. మనందరం కూడా ఆరాధన సందర్భంగా ఆ కీర్తన మనం వాడుతూ ఉంటాం. And it is a messianic psalm. అంత మాత్రమే కాదు, కానీ అది ఒక మెస్సియా కీర్తన. You see, generally messianic or prophecy related things have two applications. మెస్సియా కీర్తనలు లేదా ప్రవచన సందర్భమైనటువంటి లేదా సంబంధమైనటువంటి వచనాలు, నెరవేర్పు వచనాలు ఉన్నాయి అనుకోండి, అందులో 2 అర్థాలు ఉంటాయి. Now, the two applications are, one, locally it applies to a particular incident or event that is happening. ఇందులో 2 అన్వయింపులు కూడా ఉంటాయి. మొదటి అన్వయింపు ఏంటంటే స్థానికంగా అప్పుడు జరిగినటువంటి పరిస్థితులకు సంబంధంగా ఉండేటువంటిది ఒకటి. Now, the second thing is the same events can happen in a future date to a future person at a later period in time. రెండోది ఏంటంటే అప్పుడు ఏదైతే పరిస్థితి సంభవించిందో అదే పరిస్థితి మరొక వ్యక్తి జీవితంలో మరొక సందర్భంలో అలాంటి సంఘటనలే జరగవచ్చు అన్నమాట. This happens in most of the prophecies and most of the things relating to the Messiah. కనుక ఇవన్నీ కూడా అత్యధిక శాతం మెస్సయా యొక్క జీవితంలో నెరవేర్చబడ్డాయి. Remember these two things. When you read Psalm 22, you will understand it. I will walk you through a few verses. You will understand it. It has a local application, which means it is locally happening. Then it has a futuristic application, which means something that's going to happen in the future too. నేను 22వ కీర్తనలో కొన్ని వచనాలు అక్కడ ఇక్కడ చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. ఏంటంటే దీని నెరవేర్పు అనేది అక్కడ స్థానికంగా కూడా జరిగింది. అంటే స్థానికంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితులకు అన్వయింపు జరిగింది. అలాగే దానికి మెస్సయా యొక్క జీవితంలో కూడా సంబంధం ఉంది అని మీకు అర్థమవుతుంది. All right. For example, take Psalm 22. Let's read a few verses. ఉదాహరణకు 22వ కీర్తనకు రండి, కొన్ని వచనాలు చదువుదాం. Let's read the first verse, the 12th verse, and the 16th verse. 1వ చరణం,
12వ చరణం 16వ చరణాన్ని మనం చదువుకుందాం చూడండి. 1వ చరణం చదువుతున్నాను. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరముగా ఉన్నావు. 12వ చరణం వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. 16వ చరణము కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. Thank you, brother. You see, this young man David, in the middle of the forest, surrounded by King Saul, his army, the children of Israel, with no way of escape, he is not just crying, he is screaming out to the Lord under this circumstance. ప్రియులారా, ఈ యవన బాలుడైనటువంటి దావీదు ఇదిగో అరణ్యములో ఉన్నాడు. రాజైనటువంటి సౌలు సైన్యము, ఇశ్రాయేలు దేశ జనాంగము అందరూ తన్ను చుట్టి ఉండగా సహాయము కొరకు వేడుకోవటం కాదు, ఇతడు ఆర్తనాదాలు పెడుతూ ఉన్నాడు అన్నమాట దేవునికి. You see, to help us all understand the meaning of the word scream meaning, when we all have children, or we must have experienced this in our homes, when the little children, when you ask them something, and when they ask you something, you don't give them, initially they'll start to cry. And again, the crying will continue. And at a point in time when they want your attention, when they want you to compulsorily give them what they want, what will they do? They will shout at the top of their voice. They will roll on the ground. They will run here and there. They will shout and then get your attention so that they want what they want. You understood? That is called screaming. ప్రియులారా, ఆర్తనాదాలు అంటే అర్థం ఏంటంటే, మనం గనక పసిపిల్లలు మన బిడ్డలకి ఏదన్నా వారు అడిగినప్పుడు ఇవ్వకపోతే ఏడుస్తూ ఉంటారు. అలాగే మనం అది ఇస్తే నవ్వుతారు. ఇంకా వాళ్ళు గనక మన దృష్టి అంతా వాళ్ళ మీదే ఉండాలి, వాళ్ళు అడిగింది జరగలేదని భావిస్తే ఏం చేస్తూ ఉంటారు? ఆపకుండా కేకలు పెట్టి ఆర్తనాదాలు చేస్తున్నాడు ఇంద్ర ఇట్లా అంటారు చూసారా, అలా అరుస్తారనమాట. You see, now this illustration, this example came to my mind as I was speaking of, because this is exactly the situation of David. Imagine, for no fault of his, he is now surrounded. In front of him is the killer desert. Surrounding him is the people who are waiting to capture him and kill him. He's done nothing wrong. Now this is his circumstance. Under this circumstance, he has no way but to scream and cry out to the Lord. That is what we read in these verses 1, 12 and 16. ప్రియులారా, మృత సంబంధమైనటువంటి అంటే మరణాన్నే ఇవ్వగలిగినటువంటి ఒక అరణ్యములో, ఆ యుధా అరణ్యములో అతడు ఉన్నాడు. జనులు తన చుట్టూ చేరి ఉన్నారు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉంది? దావీదు ఆర్తనాదాలు పెడతా ఉన్నాడు అనమాట సహాయం కొరకు. You see, verses 12 and 16, if you read it again, it refers specifically to King Saul and his men who have surrounded him, because that verse says, these got two words, verse 12 and 16 in English says, have compassed me. Compassed meaning they've surrounded me totally. I have no way of escape. అందుకనే మనము ప్రత్యేకంగా 12-16 వచనాలు చదువుకున్నాము. 12-16 వచనాలు మనం ఇక్కడ గనక గమనించినప్పుడైతే వారు ఏం చేశారంట? నన్ను ఆవరించి ఉన్నారు. అలాగే 2 పదాలు ఉన్నాయి, నన్ను చుట్టుకొని ఉన్నవి అంటూ ఉన్నాడు అనమాట. All right, let's read verse 13 and 14 also of Psalm 22. 22వ కీర్తన 13-14 చరణాలు కూడా చదువుదాం చూడండి. చీల్చుచును గర్జించుచూ నుండు సింహం వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నేల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయం నా అంతరంగమందు మైనం వలె కరగి ఉన్నది. Thank you, brother. You see,
this young man David is now crying out to the Lord and he's saying, I'm going to die. This is my end. ప్రియులారా, ఈ యవనుడు దేవునికి మొరపెడుతూ ఇలాగ విన్నవిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను చనిపోబోతున్నాను, నాకు ఇదే అంతము. You look at his pathetic condition. When you read verse 14 once again, you will understand the severity or the extreme condition David is in. ప్రియులారా, 14వ వచనాన్ని గనక మనం 14వ చరణాన్ని మరొకసారి చదివితే దావీదు యొక్క దయనీయ స్థితి మనకు అర్థమవుతుంది. అతడు ఎంత దుర్దశలో ఉన్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతాం. You see, it is under these circumstances that Psalm 22 is born. 22వ కీర్తన అనేది ఇలాంటి సందర్భాల్లో మరి అది ఉత్పన్నమైంది. All right, now listen carefully. This young man David is surrounded by the king, his army, and the people of Israel. ఈ యవన బాలుడైనటువంటి దావీదు ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు చేత, సౌలు సైన్యము చేత, సౌలు ప్రజల చేత అనగా ఇశ్రాయేలు ప్రజల చేత చుట్టూ ఆవరించబడి ఉన్నాడు. At this time, the king gets a message from his palace that the Philistines have come to war with him. ఇట్టి సందర్భంలో ఉండగా రాజుకు ఒక సమాచారం వస్తుంది. ఏమనంటే ఫిలిస్తీయులు వచ్చి ఇశ్రాయేలు మీద దాడి చేయడానికి వచ్చి ఉన్నారు అనే సమాచారం. You know what happens then? Because the king is far away from his palace. He is come pursuing David. He's very far. When he gets this information that the Philistines have come to his palace, the king then leaves everything relating to David. His plan to kill David, he leaves it, and the king moves away. He runs back to his palace to safeguard his country, his palace against the Philistines. పిల్లరా, ఎప్పుడైతే ఈ ఫిలిస్తీయులు వచ్చారన్న సమాచారం సౌలు విన్నాడో, సౌలు ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని, దావీదును సమస్తమును కూడా అన్ని విడిచిపెట్టేసి తన రాజభవనానికి వెళ్ళిపోతాడు. You see, now read 1 Samuel chapter 23. 27. 23. 1 Samuel chapter 23, verses 27, 28, 29. 23వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 27, 28 వచనాలు చదువుకుందాం. 27, 28, 29. 3 verses, brother. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా, సౌలు దావీదును తరుముట మాని వెనకకు తిరిగి ఫిలిస్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మ లెకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఎన్గేదికి వచ్చి కొండ స్థలములో నివాసం చేయుచు ఉండెను. You see, now from the place of Maon, where Saul, his army, and the people of Israel have surrounded David, now when he gets this message, what he does, he immediately leaves David and then he runs back to his palace to defend and to fight against the Philistines. ప్రియులారా, మయోను అరణ్యములో దావీదు ఉండగా దావీదును చంపాలన్న ప్రయత్నంలో ఉన్నటువంటి సౌలుకి ఎప్పుడైతే ఫిలిస్తీయులు వచ్చారు, దండెత్తారనే సమాచారం విన్నాడో, దావీదును అక్కడ విడిచిపెట్టి ఫిలిస్తీయులతో పోరాటానికై తాను వెళ్ళాడు. All right, now this young man, after everyone has left them, who's with him? There's no one with him. He's all alone. David now is all alone in the place called Maon. అయితే ఇప్పుడు ఈ మయోను అరణ్యంలో అందరూ విడిచిపెట్టిన తర్వాత దావీదుతో ఎవరున్నారండి? ఎవ్వరు లేరు. తానే ఒంటరిగా ఉన్నాడు. You see, the king's armies have left, so he's all by himself. రాజు యొక్క సైన్యము కూడా విడిచిపెట్టింది కాబట్టి తాను ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు. All right, now David has to plan to do something. So he's planning. What option does he have? He's got 2 options before him. కనుక దావీదు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. దావీదు ఎదుట
రెండు ఆప్షన్లు ఉన్నాయన్నమాట. All right. The first option is he can go back the way the king went. He can trace back that path and go the way the king went back to the kingdom. ప్రియులారా, రాజు ఏ మార్గములో వెళ్ళాడో రాజ మార్గాన్ని అతడు కనుకొని రాజసింహాసనానికన్నా వెళ్ళటం. The second is he has to enter the desert of Judea. లేదంటే రెండవది ఏంటంటే యూదయ అరణ్యంలోకి ప్రవేశించటం. These are the only two options David has before him. దావీదు ఎదుట ఉన్నటువంటి ఈ రెండు అవకాశాలు అన్నమాట. Now, if he goes after the first option of following the paths of the king and going in that path, he is bound to be killed because the king will return any time or any day. ఒకవేళ ఇతడు గనక రాజ ముద్రలను కనుక్కొని రాజ అడుగుల ప్రకారం వెళ్ళి రాజభవనానికి గనక చేరినట్లయితే ఖచ్చితంగా అతడు చంపబడటానికి బద్ధుడైపోతాడు. But if he runs the second way into the desert of Judea, he can save himself from the king, that is for sure. కానీ ఇతను గనక రెండవది అరణ్య ప్రదేశానికి గనక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రాజు నుంచి తను తాను కాపాడుకోగలుగుతాడు. But the desert of Judea, as I told you in the last class, is called what? The killer desert. కానీ నేను మీకు గత వారం మీకు తెలియజేసిన విధముగా ఈ యూదా అరణ్యం అనేది అది కూడా చావుతో కూడుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రదేశమే. You see, anyone who enters this desert, to go through this desert, to be in the desert, will be killed. ఎవడైనా సరే ఈ అరణ్యం గుండా వెళ్ళాలన్నా, ఈ అరణ్యంలో తలదాచుకోవాలన్నా ఏముందండి, అది భయంకరమైనటువంటి ప్రదేశము, మరణం గుండా వెళ్తున్నట్టే. You see, one person might be a very well experienced desert traveler. So travel in the desert, you need experience, you need how to travel. Even a very well experienced desert traveler would be consumed, would be killed in this desert of Judea. ప్రియులారా, ఈ యూదా అరణ్యంలో అనుభవం ఉన్నటువంటి అరణ్య యాత్రికుడైనా సరే, ఏమండి, బాగా అరణ్యాలు తిరిగి వచ్చి సంచరించినటువంటి వ్యక్తి అయినా సరే, ఇందులో గుండా గనక ప్రవేశం చేసినట్లయితే అతడు చంపబడతాడు. Now this young man David has no experience in desert traveling. అయితే ఈ యవనుడైనటువంటి దావీదుకు ఈ అరణ్య యాత్ర చేయటంలో ఎటువంటి అనుభవం లేదు. But before David, he has no alternative, and so he is now getting up and preparing to walk through the desert. అయితే యవనుడైన దావీదు ఎదుట వేరొక అవకాశం అనేది లేదు కాబట్టి ఆయన అందులో గుండా వెళ్ళటానికై సిద్ధపడుతూ ఉన్నాడు. The heat is horrible in that desert. ఆ ఎండ అనేది బహు తీవ్రంగా ఉంది అరణ్యంలో. David is unable to bear the heat. దావీదు ఆ ఎండను తట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. The water he carried with him is over. తాను తనతో పాటు తీసుకుని వెళ్ళినటువంటి నీరేమో అయిపోయింది. He does not know where to go now. అతనికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. On one side is the terrible heat of the desert. ఒక పక్క ఏమో ఆ తీవ్రమైనటువంటి ఆ అరణ్యపు వేడి. On the other side is his thirst, which is also killing him. మరొక పక్క ఏమో తనను చంపుతున్నటువంటి ఆ దప్పిక. As he starts walking in the desert of Judea, the desert storms start blowing across the whole desert. ప్రియులారా, దావీదు అలాగూ అరణ్యములో ప్రవేశించి సంచరిస్తూ ఉండగా అరణ్యపు గాలులు చెలరేగాయన్నమాట. Because of the severity of the sandstorm, the day turns into night because of the darkness and the dust that covers the sunlight in the desert.
ప్రియులారా, ఈ ఇసుక తుఫానులు చెలరేగటం వల్ల పగలు కాస్త చీకటిగా అయిపోయిందన్నమాట. రాత్రిగా మారిపోయింది. అంటే ఆ ఇసుక తుఫానులో అంతా కూడా చీకటిమయం అయిపోయింది. Now, this young man, David's whole body is covered with the sand from the sandstorm. ఈ యవ్వన బాలుడైనటువంటి దావీదు యొక్క శరీరం అంతా కూడా ఏమైపోయింది? ఇసుక తుఫాను వల్ల మొత్తం మట్టిమయమైపోయింది. He is very thirsty. He does not know which side he should go. అతడు దప్పికొని ఉన్నాడు. అతనికి ఎటువైపు వెళ్ళాలో, ఎలా తప్పించుకోవాలో ఏమి తెలియని స్థితిలో ఉన్నాడు. In the desert, he is lost all direction. He does not know which direction to go, towards the north, towards the south, towards the east or west. He does not. He is lost all sense of direction. ఈ అరణ్యములో అతడు అన్ని దిక్కులు మర్చిపోయాడనమాట. ఉత్తరం వైపు వెళ్ళాలా, తూర్పు వైపు వెళ్ళాలా, దక్షిణ వైపు వెళ్ళాలా, అసలు ఏమి తెలియని స్థితిలో ఉన్నాడు అక్కడ. Now, this desert, because it's got a lot of valleys, it's got a lot of hills, it's an uneven place. Many times David has fallen, he's injured himself, he's wounded himself. ప్రియులారా, అందులో లోయలు, అలాగే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అలాగే భయంకరమైన వాతావరణం ఉంది కాబట్టి పలుమార్లు అతడు పడి గాయాలు చేసుకున్నాడు అనమాట. And because of all these circumstances, this young man David is mourning and he's crying. ఈ పరిస్థితులన్నిటిని బట్టి యవనుడైనటువంటి దావీదు దేవునికి మొరపెడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు అనమాట. So you see, he's asking the Lord, Lord, why this desert journey in my life? అతను ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా, ఎందుకు ఈ ఈ అరణ్య యాత్ర జీవితం నా జీవితంలో ఎదురవుతుంది? He's asking, he's speaking to the Lord, saying, Lord, why is this heat so unbearable? ప్రభువా, ఎందుకు ఈ తట్టుకోలేనటువంటి ఈ వేడి ఎందుకు? He's questioning God and saying, what mistake did I do, Lord? అతను ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా, నేను ఏం తప్పు చేశానయ్యా? Why so much of affliction in my life? ఎందుకు నా జీవితంలో ఇంత కష్టం, ఇన్ని బాధలు ఎందుకు? You see, Lord, I'm walking through such severe sandstorms. Why is there so many struggles in my life? ప్రభువా, భయంకరమైనటువంటి ఇసుక తుఫాను గుండా నేను ప్రయాణం చేస్తున్నానే, ఇన్ని కష్టాలు నాకెందుకయ్యా? Why am I afflicted like this, Lord? ఎందుకు నేను ఇంత తీవ్రంగా చిత్రవదలకు గురి చేయబడుతున్నాను? And he goes on to say, I am walking through the valley of the shadows of death. అతను ఏమంటాడంటే ఇలాగ చెప్తూ ఉన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తూ ఉన్నాను. You see, that is what we have in verse 4 of Psalm 23, is it not? Yea, though I walk through the valley of the shadow of death. 4వ చరణం 23వ కీర్తనలో మనకు ఉన్నటువంటి వచనం అదే కదండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. You see, David is beginning to ask the Lord, speak to the Lord out of his frustration, his situation. He's saying, I do not know when, what will happen to me, Lord. దావీదు తనకున్నటువంటి ఇబ్బందితో, తనకున్నటువంటి వేదనతో మాట్లాడుతూ ఉంటున్నాడు, ప్రభువా, నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదయ్యా. You see, at a point in time, because of all the circumstances, the environment, at a point in time when he's lost all hope, all faith, when he's lost, he does not know what will happen to him. There is a still small voice that speaks to him from his inside. ప్రియులారా, తనకున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి, తను జరుగుతున్నటువంటి వాతావరణాన్ని చూసి ఏం చెయ్యాలో తనకు పాలుపోయినటువంటి సమయంలో తన అంతరంగంలో ఒక మెల్లని స్వరం వినపడింది. And that voice is telling him, it's comforting him, assuring him and saying, I will not let you to be destroyed, David. ప్రియులారా, ఆ మెల్లని స్వరం అతన్ని ఓదార్చడం ప్రారంభించింది, ఆదరించడం ప్రారంభించింది. ఏంటో తెలుసా? నేను నిన్ను చావనియ్యను. This voice tells him, I will not allow this desert of trial to consume you. ఇదిగో ఈ మరణపు, అరణ్యపు
ఆక్రందనల చేత నిన్ను చావనియ్యను. The voice continues to comfort him and tell him, I am with you. I will lead you. ఈ స్వరం అంటూ ఉంది, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను. And that voice tells him, I will never leave you nor forsake you. ఆ స్వరం అంటూ ఉంది, నేను నిన్ను విడువను, ఎన్నడూను ఎడబాయను. And the one voice continues to tell him, I will not allow this desert of trials to overcome you in any way. నీ మార్గంలో ఎవరెవరు వస్తారో అండి వారికి ఇలాంటి పరిస్థితులు వస్తాయి అంటున్నాడు. So as David is facing this terrible situation in his life, this voice begins to comfort him. దావీదు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉండగా ఏమండి ఈ దేవుని మెల్లని స్వరము అతన్ని ఆదరిస్తూ ఉంది. This voice encourages him to carry on, to move forward. ఈ స్వరము అనేది దావీదును పురుకొల్పి అతడు ముందుకెళ్ళటానికి ఎంతగానో ప్రోత్సహిస్తుంది అన్నమాట. Now listen carefully. As these things are surrounding David, as the inner voice is speaking to him and comforting him, as he moves forward, he begins to feel that the whole situation has begun to change. ప్రియులారా, ఈ స్వరం తనకు వినపడుతూ ఉండగా పరిస్థితులు కొద్ది కొద్దిగా మారుతున్నాయని అవగాహన దావీదుకు వచ్చింది. దావీదుకు అర్థమైపోతుంది ఏంటంటే తన పరిస్థితి మారిపోతుంది అని. A gentle breeze, as he is walking and going with the voice speaking to him, he suddenly realizes there is a gentle breeze that is coming through the desert and it is hitting him. అతడు మెల్లని స్వరం వింటూ అరణ్యంలో అలాగ వెళుతూ ఉండగా ఒక చల్లని గాలి పవనం అనేది అతన్ని తాకటం అతడు అనుభవిస్తూ ఉన్నాడు. You see, imagine this, brothers and sisters, in the heat of the summer, in your places, wherever you are, because I think as far as Telangana and Andhra Pradesh are concerned, they have dry heat. So in the midst of that place, when you're in the midst of the peak summer, when everything is hot and warm, right? When towards the evening you come to a place, you come to a garden, you come to some cool place, and there is a gentle, cool breeze that is hitting your face, how would you feel? That is exactly how David felt. పిల్లరా, ఆంధ్ర తెలంగాణలో బాగా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉండదని నేను ఎరుగుతున్నాను. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ఆ సమయంలో మీకు గనక చల్లని గాలి ఒకవైపు నుంచి వస్తుంది అనుకోండి, మీ అనుభవం ఎలా ఉంటది? You see, now when this breeze hits David's face, he then begins to open his eyes and he's seeing from where all this is happening. ఎప్పుడైతే ఈ చల్లని గాలి అనేది తన మీదకు వస్తూ ఉంటాం దావీదు చూచాడో, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. You see, these circumstances have blinded him. The circumstances are so severe that he cried out to the Lord, and then the voice inside him spoke to him, moves him, and then there's this beautiful gentle breeze that comes. So he opens his eyes to see from where is this breeze coming in the desert. అతని పరిస్థితులేమో అతన్ని అంధకారమయం చేసి ఉండగా, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ చల్లని పవనం గాలి అనేది ఎక్కడి నుంచి వస్తుందో అని తెలుసుకోవడానికై అతన్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. When he opens his eyes, you know what he saw? Just before his eyes, he saw the fountains of Engedi flowing peacefully before him. పిల్లరా, అతడు అలాగున తన కళ్ళు తెరిచి చూస్తూ ఉండగా ఏం జరిగింది? ఈ ఎంగేది ఇలా ఉన్నటువంటి నది నుంచి ఆ చల్లని గాలి అనేది వస్తుంది అన్నమాట నీటి ద్వారా. You see, when you go out in the heat, in the middle of the summer, you come back home, how do you feel? First of all, you want to drink cold water. Number two, you want to go to the
Yeah, you want to go to the bathroom, you want to wash or freshen up yourself and then come and sit. That is how we normally feel, is it not? ఎండాకాలంలో మనం కొద్ది నిమిషాలు గనక బయటకు వెళ్ళి మరలా తిరిగి ఇంటికి చేరుకున్నట్లయితే మనం ఎలా అనుకుంటామండి? ఏం చేస్తాం? మొట్టమొదటిగా ఒక గ్లాస్ నీళ్లు తాగి, లేదంటే రాగానే వెంటనే మనము గదికి వెళ్ళి శుభ్రంగా ముఖం కడుక్కొని వచ్చి గ్లాస్ చన్నీళ్లు తాగాలన్న ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. Now, when David saw this under his present circumstances, he is filled with dirt, with mud, he is very thirsty, and he thinks he's going to die. When he sees the beautiful fountains of Engedi, he runs toward the fountain of water. దావీదు కూడా ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి నుంచి ఆ ఎన్గేది అక్కడ ఉన్నటువంటి ఆ ఇసుక తుఫాను, ఆ వాతావరణం, ఆ ఎండ వేడిమి నుంచి అలాగ ముందుకు వెళుతూ ఉండగా ఆ ఎన్గేది దగ్గర ఉన్నటువంటి సరస్సుల్లో నుంచి వస్తున్నటువంటి నీటి ఆ చల్లని వాతావరణాన్ని చూసి అతడు ఒక రకంగా తెప్పరిల్లుతున్నాడు. He takes the cold water in his hands, he splashes the water all over himself. ఆ చన్నీటిని తన చేతులతో తీసుకొని తన ముఖం మీద ఇలాగ చిలకరించుకుంటాడు. He drinks from that fountain. అందులో నుంచే ఆ నీటిని తాగుతాడు. And his life comes back to him. He is being revived now. అతడు ఒక రకంగా ఇప్పుడు చూస్తే తెప్పరిల్లుకున్నాడు. తన జీవితం అనేది మళ్ళా తిరిగి పురుకొల్పబడింది అన్నమాట. The more he opens his eyes and sees, he sees the green pastures. అతడు కళ్ళు మరింతగా తేరుకొని చూసుకునే లేక ఏం కనపడుతున్నాడండి? పచ్చిక బయళ్ళు కనపడతా ఉన్నాయి. And then he sees the rows of date palm trees there. అలాగే అక్కడ చూస్తే అడలగా ఉన్నటువంటి ఆ ఖర్జూరపు మట్టలు కనపడుతూ ఉన్నాయి. His eyes capture the beautiful vineyards in Engedi. అలాగే ఎన్గేదిలో ఉన్నటువంటి ఆ వనాలను తన కళ్ళు అనేవి ఆకర్షించేసేసాయి. He also finds the multiple olive trees in Engedi. అలాగే ఎన్గేదిలో విస్తారంగా ఉన్నటువంటి ఒలివ మొక్కలు కనపడుతూ ఉన్నాయి. After such a dry experience, arid experience, he is surprised to see so much of fertility, so much of greenery, so much of pleasant things in Engedi. కనుక అతడు ఇంత కఠినమైన వాతావరణాన్ని ఎదుర్కొన్న తర్వాత పచ్చని వనాలను, చల్లని గాలిని, ఇలాగ అన్నిటిని కూడా చూడటం ప్రారంభించాడు. Oh, to David it is, oh, how many blessings are in this place. ఒక రకంగా చెప్తే దావీదు కొరకై ఎన్ని దీవెనలు ఉన్నాయండి ఆ ప్రదేశంలో. You see, understand David from which situation he is coming. When he comes to Engedi, he is saying, I have not seen such plentiful blessings ever in my life. ఎన్గేదికి వచ్చేలకే దావీదు యొక్క అనుభవం ఎలా ఉంటుందండి? నా జీవితంలో ఇలాంటి పరిస్థితి నేను ఎన్నడూ చూడలేదు అన్నంతగా అతని స్థితి మారిపోయింది. Read verse 3 of Psalm 23, you will understand it better. 23వ కీర్తన 3వ చరణాన్ని మనం చూద్దాం రండి, మనకు అర్థమవుతుంది. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. Thank you, brother. You see, he restoreth my soul. This is the process of restoring David's soul at Engedi, which is why he wrote this psalm. And specifically look at verse 23. పిల్లరా, ఈ 23వ కీర్తనలో 3వ చరణంలో మనం చూసినట్లు ఈ విధంగా ప్రత్యేకంగా ఈ విధంగా దావీదు యొక్క ప్రాణాన్ని దేవుడు సేద తీర్చుచున్నాడు, తెప్పరిల్ల చేస్తున్నాడు అన్నమాట. You see, as David is in Engedi, he is wondering and thinking about these blessings and enjoying the blessings. All of a sudden, he hears footsteps walking in the water and coming. దావీదు ఇటు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ నీటి మీద ఏమండి పాదాలు నడుచుకొని రావటం చూస్తూ ఉన్నాడు. Now he is scared now because he now thinks the enemy has now returned to capture me. ఇప్పుడు అతడు భయపడుతున్నాడు. ఎందుకంటే అర్థమైంది ఏంటి అంటే శత్రువు మరలా నన్ను తన వశం చేసుకోవటానికి వస్తున్నాడని భయపడ్డాడు.
So he turns to look at from where did this footsteps, the noise of the footsteps come. When he turns and looks, he finds a beautiful young sheep walking and coming towards him. అయితే అలాగూ అతడు చూస్తూ ఉండగా ఒక చిన్న గొర్రె ఏం చేస్తా ఉంది, అది అరుచుకుంటూ ఆ నీళ్ల మీద గుండా నడుచుకుంటూ రావటం చూశాడనమాట. Now this little sheep comes close to him and then is started drinking from that same cold fountain of water which David drank. అతడు అలాగూ అది రావటం చూడగా ఏ కొలంలో నుంచి అయితే దావీదు నీరు తాగి తాను సేద తీర్చుకున్నాడో అదే ప్రదేశంలో అది కూడా నీరు తాగుతుంది. Now David is surprised and he is looking at this small young sheep and he was wondering from where did it come, and so he's looking everywhere. At a distance, he notices a shepherd standing there, and it is from that shepherd's flock that this sheep has come to this fountain to drink this cold water. వీళ్ళరా ఈ మేక లేదా ఈ గొర్రె ఎక్కడి నుంచి వచ్చిందో అని అతడు చూస్తూ ఉంటే అది ఆ అరణ్యములో నుండి తాను నీరు తాగినటువంటి ప్రదేశానికి అది అక్కడికి వచ్చిందనమాట. You see, the shepherd is standing at a distance. He's got a staff in his hand and he's watching what this young sheep is doing, where it is gone. He's standing at a distance and watching. అతడు అలాగ చూస్తూ ఉంటే అక్కడ ఒక కాపరి నిలబడి ఉన్నాడు. ఆ కాపరి దగ్గర నుంచి అది వచ్చింది. ఆ కాపరి చేతిలో ఒక దుడ్డు కర్ర అలాగురా అన్ని అతని దగ్గర ఉన్నాయి. Now, in this juncture, at this present time, when he sees the sheep, there are many thoughts that come into David's mind. అలాంటి సందర్భంలో ఆ కాపరనేమి ఆ గొర్రెనేమి చూడగా దావీదు యొక్క మదిలో అనేకమైన ఆలోచనలు వచ్చాయి. He's thinking this little sheep has been led to the water fountain by that shepherd, but who brought me to this place, to Engedi? వీళ్ళారా ఆ చిన్న మేకను లేదా గొర్రెని ఆ కాపరి నీటి కొరల దగ్గరకు తీసుకొని వెళ్ళాడు కదా, మరి అలాగైతే నన్ను ఎవరు ఇక్కడ నీటి కొలను తీసుకొని వచ్చారు అన్న ఆలోచన దావీదు మధ్యలో వచ్చింది. And he's thinking this place has a green pasture with fountains of waters. Who has led me to this place called Engedi? ఈ ప్రదేశంలో చక్కని పచ్చిక బయళ్ళు అలాగే నీటి కొలలతో నింపబడి ఉంది కదా, ఇలాంటి ఈ ప్రదేశానికి నన్నెవరు నడిపించారు? He's thinking again, this place is filled with dates that are meant for King Saul's table. Now, who has brought me here? వీళ్ళరా ఆయన ఇలాగ ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇది రాజ భోజనానికి విందుకు ఇవ్వబడేటువంటి అనేకమైనటువంటి ఖర్జూర అడలతో ఉన్నటువంటి ప్రదేశం కదా, మరి నన్నెవరు ఇక్కడికి తీసుకొని వచ్చారు? He continues to think this place is filled with vineyards from which wine is taken, but who has brought me to this Engedi? వీళ్ళరా అనేక వనాలు ఉన్నాయి, ఇక్కడ నుంచే కదా ద్రాక్షారసం అనేది తీయబడుతుంది, ఇక్కడికి నన్నెవరు నడిపించారు అని ఆలోచన చేస్తున్నాడు. He's thinking again that this place is filled with olive trees and olive oil which is meant for my use, but who has brought me to this place of Engedi? అతడు ఆలోచన చేస్తున్నాడు, ఇదంతా కూడా మరి ఒలీవ మొక్కలతో నింపబడినటువంటి ప్రదేశం కదా, ఇక్కడికి నన్నెవరు ఎలాగో తీసుకొని వచ్చారు? David is thinking this little young sheep has got a shepherd. This means, should I also not have a shepherd? వీళ్ళారా ఈ యవన చిన్న మేక తన కాపరి చేత ఇటు ప్రదేశానికి తీసుకురాబడింది కదా, అలాగైతే నాకు కూడా కాపరి ఉన్నాడు కదా. You see, now David is of this opinion, I don't know the way. Should I go to the north, to the west, to the east of the desert? There's a severe desert storm and I'm passing through the valley of shadow of death. I don't know how I should move forward.
Brother Sudhakar? Can you hear me? సుధాకర్ అన్న సుధాకర్ అన్న, బ్రదర్ సుధాకర్ ఏదున్నా స్ట్రక్ అయినట్టుంది. ప్రాబ్లం Alright, ఉండదు. okay. Okay, I think we will stop here. I will stop here, and God willing, next week we will continue. Okay. Oh. So thank you very much. God bless you all, and thank you, Brother Sudhakar, for your lovely translation, and thank you everyone for your time. I hope this has been a useful study. We will continue studying this next week, God willing. Thank you. God bless you. Thank you. ఇజ్రాయల్ అన్న మంచిది, చక్కటి వర్తమానమును మనకు అందించినటువంటి సామ్యూయల్ అబ్రహాం గారికి, అలాగే తర్జుమా చేసినటువంటి సహోదరులు కూడా. మనం నిజంగా ఈ 23వ కీర్తన చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన. దీనికి ముందు ఉన్నటువంటి చరిత్ర అయితే చాలా మందికి తెలియనటువంటి పరిస్థితే. నిజంగా ఈ కీర్తన ఎందుకు రాశాడు అనేటువంటిది మనం గమనించితే, సౌలు దావీదును తరుముతున్నటువంటి సమయంలో ఆయన పారిపోతున్నటువంటి ఆ విషయాలన్నిటిని మనం గమనిస్తున్నాం. డేవిడు ఆ విధంగా అరణ్యాలలో ముందు జీపు అరణ్యము, ఆ తర్వాత మాయోను అరణ్యము, అది ఒకటే ఒక ప్రవేశం, ఇంకా వేరే మార్గం లేదు. అందులో ఒకవేళ ఇరుక్కున్నారంటే ఆ అరణ్యంలో ఏ శత్రువుడు అయినా వచ్చి వారిని సంహరించవచ్చు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఆ బాధలో, ఆ ఇబ్బందులలో, ఆ శ్రమలు ఎదుర్కొంటున్న దావీదు దేవుణ్ణి మొరపెట్టగా ఫిలిష్తీయులు వచ్చినారని చెప్పినప్పుడు అక్కడి నుంచి ఈయన సౌలు తిరిగి వెళ్ళిపోవలసి వచ్చింది. అయితే అందుకని వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు ఫిలిష్తీయులు యుద్ధం వస్తున్నారు, నువ్వు రావాల్సిందన్నప్పుడు అక్కడ ఆ స్థలం నుంచి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ స్థలానికి ఒక పేరు పెట్టారు, చెల హమ్మా లెకోతు అనేటువంటి. చెల హమ్మా లెకోతు అనే పదమునకు అర్థం ఏమిటంటే, ఏ విధమైతే భయము పడుతున్నాడో దావీదు, ఆ భయం నుండి విడుదల, విముక్తి దేవుడు కలగజేశాడు. అందుకని కీర్తన నాకు లేమి కలగదు, నాకు భయం లేదు, శాంతికరమైన ఎంగేజు అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థితికి మహిమకరమైనటువంటిది. ఆ చల్లని వాతావరణం, మరి ఆ ఖర్జూరపు మట్టలు, ఆ చల్లని విధానం, అనగా బాధలలో, శ్రమలలో ఉన్నప్పుడు నెమ్మదినిచ్చినటువంటి ఎన్గేజ్కి వచ్చినప్పుడే, ఆ గుహలో ఉన్నప్పుడే 23 సమయంలో 23 అధ్యాయం మనం చదువుతాం. చాలా శ్రేష్టమైన విషయాలు అనమాట. ఆ ప్రాంతంలోనే మరి ఆ గుహలో ఉన్నప్పుడే సౌలు విషము వారు దాక్కున్నప్పుడే ఆయన సంహరించాలంటే దేవుడు ఏర్పరిచిన వారిని నేను సంహరించానని దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి దావీదుకు కలిగిన శ్రమలన్నిటిలో మరి దేవుడు దీవించాడని, ఆశీర్వాదించాడని ఆ కీర్తన ఎత్తి పాడారనమాట. అంటే నాకు ఎన్ని ఆపదలున్నా అక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఈ మాట చూస్తున్నాం, 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము నాకు భయపడను అన్నాడు. ఆ భయం నుంచి తీర్చాడు, భయం నుంచి విడుదల చేశాడు, కాపాడాడు దేవుడు. ఆయన మంచి కాపరి అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. చక్కటి లోతైన మర్మాలను వివరించి మనకు తెలియజేసినటువంటి సామ్యూయల్ అబ్రహాం గారికి, అలాగే తర్జుమా చేసినటువంటి మరి సహోదరుడు సుధాకర్ గారికి కూడా మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో మనుషుడు మరి జాబేజ్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. జాబేజ్. జాబేజ్ లెఫ్ట్ ఓకే ఉన్నాడు జాబేజ్ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. పర్లకు ముందు మా ప్రియ పర్లకు తండ్రి, మరొక దినము మీ సన్నిధిలో గడపడానికి, ఉదయకాలంన మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు చూపించిన మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. గడిచిన కాలమంతా మీ కృపాస్తాల కింద భద్రపరిచి మాకు ఇచ్చినటువంటి మంచి విశ్రాంతిని బట్టి మీకు స్తోత్రాలు. దేవుని దాసుల్ని నిలబెట్టుకొని 23వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడిన అనేకమైన సత్యాలు, లోతైన ధ్యానాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
తండ్రి నిజమే తండ్రి. మరి గాఢాంధకారపు లోయల్లో కూడా మేము సంచరించిన ఏమాత్రము భయపడము. ఎందుకంటే మీరు మాకు తోడే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి దేవానైనా దావీదుని ఏ విధంగా అయితే కాపాడారో, ఏ విధంగా అయితే రాజుని చేశారో, అపాయ స్థితిలో నుంచి తప్పించారో, విజయాలను దయచేశారో, అదేవిధంగా మా జీవితాల్లో కూడా అనేక విజయాలతో నింపుతున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఆత్మీయంగా బలం పొంది, ఆత్మీయ మేలులతో నింపబడి, తండ్రి మీకు సాక్షులుగా, మీకు ఇష్టలుగా ఈ భూమి మీద ఉండడానికి సహాయం దయచేయండి. తోడే ఉండండి. మరి ఈ యొక్క పరిచర్యను నడిపిస్తున్న పెద్దలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా మరి ముందు దినాల్లో కూడా మరి అనేకమైన లోతైన విషయాలను నేర్చుకోవడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు జాబేజీ గారికి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మనకు ప్రారంభ ప్రార్థన చేసినటువంటి రెడ్డమ్మన్న గారికి, చక్కటి పాట పాడి వినిపించినటువంటి చంద్రయ్య గారికి, అలాగే వాక్యము నిమిత్తము ప్రార్థన చేసినటువంటి రవి మనోహరాన్ గారికి, చివరి ప్రార్థన చేసి జాబేజీ గారికి, మనకు చక్కటి సందేశమును లోతైన మర్మాలను తెలియజేసిన సామ్యూయల్ జి అబ్రాహం గారికి, అలాగే తెలుగులో అనువాదం చేసిన జంగ సుధాకర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయాన్ని నాకు అప్పచెప్పినటువంటి దైవజనులు సేవకులు బర్నబాస్ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని వారికి అప్పచెబుతున్నాం. వారు కొన్ని ప్రకటనలు ప్రకటించి ముందుకు